మనుషులు బలమును బట్టో, కులము బలము బట్టో, మత బలమును బట్టో, నువ్వు స్థాపించిన ఏ సంస్థ యొక్క బలమును బట్టో, నీవు ఏ యొక్క ఇంట్లో ఉంటున్న డబ్బులు బలమును బట్టో, బంగారు బలమును బట్టో, భూమిని బలమును బట్టో, ఒకవేళ నీవు అతిశయపడుతున్నావేమో, ఒకవేళ నీవు ఆనందిస్తున్నావేమో, ఒకవేళ గర్విస్తున్నావేమో, నీ యొక్క అహంకారాన్ని, నీ గర్వాన్ని, నీ యొక్క అధికారాన్ని దేవుడు పడగొట్టడానికి ఆనాడు దేవుని బిడ్డ బబులోను దేశంలో ఒక బొమ్మ నిలబడినప్పుడు ఒక బలమైన రాయి బొమ్మ యొక్క పాదముల మీద పడగానే ఆ బొమ్మ కూలిపోయినట్టుగా నీ అధికారాన్ని, నీ బలాన్ని పడగొట్టడానికి బలమైన రాయి, ఆ రాయి ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తి అయి ఉన్నది. కారణం ఏంటి తెలుసా? నీ అహంకారాన్ని, నీ బలాన్ని పడగొట్టబోతున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అందుకే రాజట దేవుని బలమును బట్టే సంతోషిస్తున్నాడు.